చేరుకున్నాం. ఇప్పుడే రెడీ అయ్యి బయటకు వచ్చాను. ఇక్కడ చలి ఎక్కువే. అవునండి. ఆ ప్రణవి ఏం చేస్తుంది? తను రూమ్ లో ఉంది. కానీ రాత్రి గెస్ట్ హౌస్ నుంచి బయటకు వస్తుంటే తను తెగ భయపడిపోయి, వద్దు బావా ఇక్కడే ఉందాం, మార్నింగ్ వెళ్దాం అని మొండికేసింది. చాలా కంగారు పడిందిలే. పడే ఉంటుందిలే, తను అనుకున్నది జరగలేదు కదా. మిథున, ఏంటి మిథున? అదేనండి, తను రాత్రి అక్కడే ఉండాలనుకుంది కదా, మీరు తీసుకొచ్చేసరికి డిసప్పాయింట్ అయి ఉంటుంది. అవును మిథున. నిన్న రాత్రి ప్రణవిని ఆపగలిగాను, కానీ అది ఆపితే ఆగే రకం కాదు. తను కావాలనుకున్నది సాధించుకోవడం కోసం ఎంతైనా తెగిస్తుంది. ఈ రోజు రాత్రికి తన ప్రయత్నం ఖచ్చితంగా మొదలు పెడుతుంది. మిథున మిథున యాండి, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరెళ్ళింది కొత్త ప్రాంతం. అక్కడి కొత్త మనుషులు, కొత్త సమస్యలు వస్తాయి. ఎంత సమస్య వచ్చినా, ఎవరెన్ని చెప్పినా మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దండి. మీ మనస్సాక్షిని నమ్మి సరైన నిర్ణయం తీసుకోండి. 100% సక్సెస్ అవుతారు. తప్పకుండా నీ మాటల్ని ఫాలో అవుతాను మిథున. సంతోషం. త్వరగా టిఫిన్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మిథున. ఉంటానండి. బాయ్. బాయ్. మావయ్య గారు, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వచ్చానమ్మా. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఉండిపోయాను. అమ్మా మిథున, గౌతమ్కి చాలా గొప్ప విషయం చెప్పావు.